హ్యాపీ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ రోజు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్న టాపిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ జింక్. వితౌట్ ఎనీ లెట్స్ డైవ్ ఇన్ టు ద టాపిక్. యా, దిస్ ఇస్ ద పీపీటీ ఐ మేడ్ ఫర్ దిస్ ఇంపార్టెన్స్ ఆఫ్ జింక్. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు జింక్ మనకి ఎందుకు ఇంపార్టెంట్, ఎవరు ఏ ఏజ్కి వచ్చేసరికి ఎంత తీసుకోవాలి, అండ్ ఏ ఏ ఫుడ్స్లో ఎక్కువగా మనకి జింక్ అవైలబిలిటీ అనేది ఉంది, ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇంట్రొడక్షన్ టు ది జింక్. జింక్ అనేది ఒక ఎసెన్షియల్ ట్రేస్ మినరల్ దట్ రిక్వైర్డ్ ఫర్ ద న్యూమరస్ బయాలజికల్ ఫంక్షన్. మన న్యూమరస్ బయాలజికల్ ఫంక్షన్ కానీ తీసుకున్నట్లయితే అవన్నీ జరగటానికి కూడా జింక్ అనేది ఒక ఇంపార్టెంట్ ట్రేస్ మినరల్ అన్నమాట. ఇది ఇమ్యూన్ ఫంక్షన్, వూండ్ హీలింగ్ అండ్ సెల్ డివిజన్, గ్రోత్, వీటన్నిటిలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. ఇది వేరియస్ ఫుడ్స్ లో మనకి డైటరీ సప్లిమెంట్ లాగా మనకి అవైలబుల్ ఉంటుంది. జస్ట్ లైక్ ఈ ఇమేజ్ కానీ చూసుకున్నట్లయితే జింక్ ఈస్ వెరీ రిచ్, అవైలబుల్ ఇన్ పంకిన్ సీడ్స్, గ్రీక్ యోగర్ట్, ఓట్స్, క్రాబ్స్ అండ్ మష్రూమ్స్ అండ్ సమ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఇలా అన్నమాట. అలానే మన హ్యూమన్ బాడీ తీసుకున్నట్లయితే ఆ హ్యూమన్ బాడీలో జింక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చూసినట్లయితే, అది ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ అనేది మంచిగా జరగాలి. ఆ, ఏదన్నా సమ్ ఇన్ఫెక్షన్ అనేది ప్లేస్ అయ్యింది బాడీలో, దాంతో ఫైట్ చేయాలి అంటే, ప్రాపర్ ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవ్వాలి అని అంటే జింక్ అనేది నీడెడ్ అన్నమాట. అలాగే దిస్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ఎంజైమ్ ఫంక్షన్ అండ్ మెటబాలిక్ యాక్టివిటీస్. మనకి కావలసినటువంటి ఆల్ మెటబాలిక్ యాక్టివిటీస్ కి కూడా జింక్ అనేది ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. ఇట్ ఎయిడ్స్ ఇన్ వూండ్ హీలింగ్ అండ్ టిష్యూ రిపేర్. ఏదన్నా చిన్ని చిన్ని గాయాలు తగిలినప్పుడు, జరిగినప్పుడు అలాంటివన్నీ కూడా హీల్ అవ్వాలన్నా, ఆ టిష్యూస్ రిపేర్ అవ్వాలన్నా కూడా జింక్ అనేది చాలా నీడ్ పడుతుంది. అట్లాగే నార్మల్ గ్రోత్, డెవలప్మెంట్ డ్యూరింగ్ ద చైల్డ్హుడ్ అండ్ అడాలసెన్స్, పిల్లలు చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు కూడా ఎస్పెషల్లీ గ్రోత్ లో జింక్ యొక్క రోల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద టేస్ట్, స్మెల్, సెన్సిటివిటీ. ఆఖరికి మనం తీసుకునే ఫుడ్ యొక్క టేస్ట్, స్మెల్ మనకి ప్రాపర్గా తెలియాలన్నా కూడా జింక్ అనేది మనకి ఇంపార్టెంట్ అన్నమాట. ఇట్ ప్లేస్ ఏ రోల్ ఇన్ రీప్రొడక్టివ్ హెల్త్ అండ్ హార్మోన్ రెగ్యులేషన్. రీప్రొడక్టివ్ సిస్టమ్ అనేది మంచిగా వర్క్ అవ్వాలి, బోత్ ఫర్ మెన్ అండ్ ఉమెన్. దానిలో కూడా జింక్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంటుంది. హార్మోన్ రెగ్యులేషన్స్ ప్రాపర్ గా జరగాలి. అట్లాగే ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్ లాగా ఉపయోగపడుతుంది. ఇన్ఫ్లమేషన్ ని రెడ్యూస్ చేయడానికి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించుకోవడానికి జింక్ అనేది మన హ్యూమన్ బాడీకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అట్లాగే జింక్ డెఫిషియన్సీ కానీ మనకు ఉండింది అన్నట్లయితే దాన్ని మనం ఎలా రికగ్నైజ్ చేసుకోవచ్చు? ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా లో అయిపోతూ ఉంటుంది. ఫ్రీక్వెంట్ గా ఇన్ఫెక్షన్స్ రావటం, జస్ట్ లైక్ కోల్డ్, సమ్ అదర్ ఏదో ఒక ఫామ్ లో బాడీ నుంచి మనకి ఇన్ఫెక్షన్ అనేది ఎజెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ, మనం చాలా వీక్ గా ఉంటున్నాము అంటే మనకి జింక్ అనేది డెఫిషియన్సీ అని చెప్పుకోవచ్చు. లైక్ వూండ్ హీలింగ్ చూసుకున్నట్లయితే, ఏదైనా దెబ్బ తగిలింది, హీల్ అవ్వట్లేదు త్వరగా, ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ టైం అన్నా కూడా దేర్ ఈస్ ఎ డెఫిషియన్సీ ఆఫ్ జింక్. ఆకలి సరిగా ఉండకపోవడం, వెయిట్ లాస్ అనేది జరగటం, అన్ఇంటెండ్ వెయిట్ లాస్, ఇలాంటివి జరుగుతున్నా కూడా జింక్ డెఫిషియన్సీ అనేది ఉంది. హెయిర్ లాస్ అండ్ బ్రిటిల్ నెయిల్స్, నెయిల్స్ హెల్త్ చూసుకున్నట్లయితే ప్రాపర్ గా ఉండకుండా గోరు చివర్లు అనేవి విరిగిపోవడం అండ్ హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉండడం, ఇవన్నీ కూడా జింక్ డెఫిషియన్సీకి మెయిన్ సిమ్టమ్స్ అన్నమాట. స్కిన్ ర్యాషెస్ రావడం, యాక్నే రావడం, ఆ, పిల్లల్లో ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, అలాగే టేస్ట్, స్మెల్ అనేవి సరిగ్గా తెలియకపోవడం, మెంటల్ లెథర్జీ అండ్ మూడ్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటం, ఏదో డల్గా, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి జింక్ అనేది సరిగ్గా అందట్లేదు, జింక్ డెఫిషియన్సీ ఉంది, అందువల్లే వాళ్ళ హెయిర్ ఫాల్ అవుతుంది. నెయిల్స్ కూడా చూసుకున్నట్లయితే విహీనంగా ఉంటున్నాయి. వీటన్నిటికీ జింక్ డెఫిషియన్సీ రూట్ కాజ్ అన్నమాట. ఆ తర్వాత కానీ చూసుకున్నట్లయితే ఇవి జింక్ కానీ డెఫిషియెంట్ గా ఉండిందంటే వాళ్ళకి ఏ డిసీజెస్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనేది ఈ స్లైడ్ లో చూద్దాము.
గ్రోత్ రిటార్డేషన్ అండ్ డెవలప్మెంటల్ డిజార్డర్స్. ఇక్కడ ప్రీవియస్గా చెప్పుకున్నట్లయితే జింక్ అనేది గ్రోత్ కోసం మనకి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది అంటున్నాము. సో ఎప్పుడైతే జింక్ అనేది ప్రాపర్గా బాడీకి అందట్లేదో ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుందంటే గ్రోత్ అనేది రిటార్డేషన్లో ఉంటుంది, సరిగ్గా గ్రో అనేది ఉండదు పిల్లలకి. ఆ తర్వాత ప్యూబర్టీ అనేది డిలే అవుతూ ఉంటుంది. అలానే రీప్రొడక్టివ్ ఇష్యూస్ అనేవి వస్తాయి, లైక్ ఇన్ఫెర్టిలిటీ కానీ పీసీఓఎస్, పీసీఓడి ఇలాంటి ఇష్యూస్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లనే డయేరియా, గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిసార్డర్స్ ఇవి రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇంపైర్డ్ వూండ్ హీలింగ్ అండ్ క్రానిక్ స్కిన్ కండిషన్స్, స్కిన్ మీద ఏదైనా సమ్ ఇష్యూస్ వచ్చేసి అవి హీల్ అవ్వటానికి కూడా చాలా టైం పడుతుంది అని అంటే మీకు ప్రాపర్గా జింక్ అనేది అందట్లేదు. అట్లాగే ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, న్యూరలాజికల్ డిసార్డర్స్ లైక్ డిప్రెషన్ అండ్ కాగ్నిటివ్ డిక్లైన్. న్యూరలాజికల్గా సమ్ డిప్రెషన్లో ఉండటం, ఇన్ఫెక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉన్నాయి. కాగ్నిటివ్ స్కిల్స్ అని అంటాం కదా పిల్లల్లో చూసినట్లయితే, వాటిల్లో లాగింగ్ ఉన్నారు అంటే వాళ్ళకి జింక్ అనేది ప్రాపర్గా అందట్లేదు అని అర్థం అనమాట. అయితే ఈ జింక్ రిచ్ ఫుడ్ సోర్సెస్ ఏంటి అనేవి చూసుకున్నట్లయితే ఏ ఫుడ్స్లో జింక్ ఎక్కువగా మనకి లభిస్తుందో తెలుసుకుంటే ఆ డెఫిషియన్సీని ఓవర్కమ్ చేయడానికి మనకి బెటర్గా ఉంటుంది. యానిమల్ సోర్సెస్ కానీ చూసినట్లయితే ఆయిస్టర్స్, ఆయిస్టర్స్ అనేవి రిచెస్ట్ సోర్స్ ఆఫ్ జింక్ అన్నమాట. అలాగే రెడ్ మీట్, పౌల్ట్రీ, ఎగ్స్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా మనకి జింక్ని పుష్కలంగా అందిస్తాయి. ప్లాంట్స్లో కానీ చూసుకున్నట్లయితే నట్స్, క్యాష్యూ నట్స్, ఆల్మండ్స్, సీడ్స్ వచ్చేసి పంకిన్, సిసమి, హోల్ గ్రెయిన్స్, లెగ్యూమ్స్, చిక్ పీస్, లెంటిల్స్, డార్క్ చాక్లెట్, మష్రూమ్స్ అండ్ స్పినాచ్ వీటన్నిటిలో కూడా మనకి జింక్ అనేది ప్లెంటీగా ఉంటుంది. ఆ తర్వాత ఫోర్టిఫైడ్ ఫుడ్స్, బ్రేక్ఫాస్ట్ సెరల్స్ కానీ ప్లాంట్ బేస్డ్ మిల్క్, లైక్ సోయా మిల్క్ కానీ ఆల్మండ్ మిల్క్, ఇవి ప్లాంట్ బేస్డ్ మిల్క్స్ అంటే వీటన్నిటిలో కూడా జింక్ మనకి మంచిగా ఉంటుంది. అయితే అందరూ ఒకేలాగా తీసుకోవాలా అంటే నాట్ ఎట్ ఆల్ అండి. ఆమ్, వాళ్ళ ఏజ్ని బట్టి, బాడీ యొక్క వెయిట్ని బట్టి కూడా వాళ్ళకి కావాల్సిన జింక్ ఇంటేక్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఇన్ఫాంట్స్ కానీ చూసుకున్నట్లయితే, ఇన్ఫాంట్స్ అంటే 0 to 6 months ఉన్న వాళ్ళకి ప్రతిరోజు 2 mg వరకు కూడా జింక్ అనేది వెళ్ళాలి. అదే చిల్డ్రన్లో చూసుకున్నట్లయితే 1 to 3 years కిడ్స్కి వచ్చేసరికి 3 mg ఆఫ్ జింక్ డైలీ ఎసెన్షియల్ ఉంటుంది. అలానే ఏజ్ పెరిగే కొద్దీ 4 to 8 years 5 mg, 9 to 13 years 8 mg. ఆ తర్వాత వచ్చేసరికి ఈవెన్ మెన్ టు ఉమెన్, బాయ్ టు గర్ల్స్ కూడా ఈ ప్రపోర్షన్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. లైక్ టీనేజ్ బాయ్స్ కానీ చూసినట్లయితే 14 నుంచి 18 years వరకు ఉన్నటువంటి బాయ్స్కి డైలీ జింక్ అనేది 11 mg అనేది తీసుకోవాల్సి ఉంటుంది, ఐదర్ ఇన్ ఫుడ్ ఆర్ సప్లిమెంట్. అలాగే టీనేజ్ గర్ల్స్ని కానీ చూసినట్లయితే 14 to 18 years ఉన్నటువంటి గర్ల్స్కి రెగ్యులర్గా 9 mg మినిమం జింక్ అనేది వాళ్ళ ఫుడ్లో నుంచి మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ, అలాగే అడల్ట్ మెన్స్, టీనేజ్ తర్వాత నుంచి ఉన్నటువంటి మెన్కి చూసినట్లయితే 11 mg వరకు జింక్ అనేది డైలీ ఇంటేక్ వెళ్ళాలి. ఉమెన్ కానీ చూసినట్లయితే 8 mg వరకు ఇంటేక్ వెళ్ళాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ చూసినట్లయితే దే ఆర్ క్యారియింగ్ బేబీ కదా, బేబీతో కలుపుకొని వాళ్ళు కొంచెం ఎక్కువే తీసుకోవాల్సి ఉంటుంది. సో దట్ 11 to 12 mg వరకు వాళ్ళు జింక్ అనేది తీసుకోవాలి. ఇన్ కేస్ ఆఫ్ ఫీడింగ్ ఉమెన్ వాళ్ళు ఇంకొంచెం ఎక్కువే తీసుకోవాల్సి ఉంటుంది, లైక్ 12 to 13 mg అనేది తీసుకోవాలి. ఆ, ఇది ఇలా ఉంటే నెక్స్ట్ జింక్ అనేది వెయిట్ని బట్టి ఎంత ఇవ్వాలి. ఇప్పుడు దాకా మనం ఏజ్ని బట్టి, జెండర్ని బట్టి చూసాం కదా. ఇప్పుడు బాడీ వెయిట్ని బట్టి ఎంత తీసుకోవాలి అనేది చూసినట్లయితే, సపోజ్ 1 kg బాడీ మాస్కి, 1 kg ఆఫ్ ద బాడీ వెయిట్కి 0.12 to 0.14 mg అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే 0.12 to 0.14 mg/kg ఆఫ్ బాడీ వెయిట్. ఎగ్జాంపుల్, ఒక 60 kg ఉన్నటువంటి పర్సన్కి ఎంత జింక్ డైలీ ఇంటేక్ అవసరం ఉంటుంది అంటే అరౌండ్ 7.2 to 8.4 mg ఆఫ్ జింక్ పర్ డే అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ అథ్లెట్స్ అండ్ ఫిజికల్లీ యాక్టివ్ పీపుల్, అంటే ఎక్కువ ఎవరైతే
ఫిజికల్ యాక్టివిటీస్ చేస్తారో, కష్టపడుతూ ఉంటారో అథ్లెట్స్, వీళ్ళందరికీ న్యూట్రిషన్ నీడ్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. అలాగే ఈవెన్ జింక్ నీడ్ కూడా రిమైనింగ్ పీపుల్తో చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగానే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ జింక్ సప్లిమెంటేషన్ కానీ చూసుకున్నట్లయితే ఎలా అవైలబుల్ ఉంటుంది? సప్లిమెంట్స్ అనేవి వేరియస్ ఫార్మ్స్లో అవైలబుల్ ఉంటాయి. జింక్ సల్ఫేట్, జింక్ గ్లూకోనేట్, జింక్ ఎసిటేట్, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్లో అవైలబుల్ ఉంటాయి. బెస్ట్ టేకెన్ విత్ ఫుడ్ టు రెడ్యూస్ స్టమక్ ఇరిటేషన్. అంటే డైరెక్ట్ సప్లిమెంటేషన్ని స్టమక్లో కంటే కూడా ఫుడ్తో కలిపి తీసుకోవడమే ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ అనమాట. అంటే వీ హ్యావ్ టు సప్లై అవర్ నీడ్స్ ఫస్ట్ బై మీన్స్ ఆఫ్ ఫుడ్. దెన్ ఆల్సో మనకి సమ్ డెఫిషియన్సీ ఉంది అని అంటే వీ హ్యావ్ టు చూస్ సప్లిమెంట్స్ యాజ్ వెల్. అంటే నాట్ ఓన్లీ డిపెండింగ్ అపాన్ ద సప్లిమెంట్స్, ప్యూర్లీ సప్లిమెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా వీ హ్యావ్ టు గివ్ సమ్ ఫుడ్ ఆల్సో, జింక్ రిచ్ ఫుడ్స్. ఆ తర్వాత ఎక్సెసివ్ జింక్ కానీ తీసుకున్నామంటే మన డైలీ డోసేజ్కి మించి ఓవర్గా తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇట్ మే ట్రిగ్గర్ నాసియా, వామిటింగ్ అండ్ ఇంటర్ఫియర్ విత్ ద కాపర్ ఇన్ బాడీ. అండ్ లోపల బాడీ లోపల ఉన్నటువంటి కాపర్ని అబ్జర్వ్ చేసుకొని అది రియాక్ట్ అయ్యి వామిటింగ్ వామిటింగ్ కానీ, నాసియా కానీ, డయేరియా కానీ ఇలాంటివన్నీ జరుగుతుంది. లైక్ ఈ జింక్ వెళ్ళిపోయి బాడీలో ఉన్న కాపర్తో రియాక్ట్ అయిపోయి ఈ రెండు కలిసి వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. ఆల్వేస్ కన్సల్ట్ హెల్త్ కేర్ ప్రొవైడర్ బిఫోర్ ద సప్లిమెంటేషన్, సో దట్ మీకు ఎంత నీడ్ పడుతుంది అని మీ కోచెస్ని కానీ హెల్త్ కేర్ ప్రొవైడర్ని కానీ అడిగి దెన్ ఓన్లీ గో ఫర్ ద సప్లిమెంటేషన్. జింక్ అనేది ఓవరాల్ హెల్త్కి, ఇమ్యూనిటీ సపోర్టింగ్కి, గ్రోత్కి, హీలింగ్కి, వీటన్నిటికీ కూడా ఎసెన్షియల్ అన్నమాట. ఏ బ్యాలెన్స్డ్ డైట్ విత్ జింక్ రిచ్ ఫుడ్స్ ప్రివెంట్స్ ద డెఫిషియన్సీ అండ్ అసోసియేటెడ్ హెల్త్ రిస్క్. బ్యాలెన్స్డ్ డైట్ జింక్ రిచ్ ఫుడ్స్ని తీసుకున్నప్పుడు ఈ డెఫిషియన్సీస్ అన్నిటినీ కూడా మనం ఈజీగా ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే అసోసియేటెడ్ హెల్త్ రిస్క్లు ఏవైతే ఉన్నాయో, ఈ హెయిర్ ఫాలింగ్ కానీ, నెయిల్స్ బ్రిట్లింగ్ కానీ, యాక్చువల్లీ హెయిర్ అండ్ నెయిల్స్ అనేవి ఇట్స్ లైక్ డెడ్ టిష్యూస్ ఆఫ్ అవర్ బాడీ. అవి బాగాలేదు అంటే దెర్ ఇస్ సమ్ డెఫిషియన్సీ. అట్లాగే అది పైకి కనిపిస్తున్నది, లోపల కనిపించకుండా ఉండే డెఫిషియన్సీ, జరిగే నష్టం అనేది ఇంకా ఉంటుంది. వాటన్నిటిని కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ డైట్ అండ్ ప్రాపర్ సప్లిమెంటేషన్ ఇన్ రికమెండెడ్ క్వాంటిటీ. అట్లాగే అవేర్నెస్ ఆఫ్ డైలీ ఇంటేక్ అండ్ డైటరీ సోర్సెస్ ఎన్ష్యూర్స్ అడిక్వేట్ జింక్ లెవెల్స్. ఎంత తీసుకోవాలనేది ప్రాపర్గా తెలుసుకొని తీసుకోవడం, దిస్ ఈజ్ ఆల్వేస్ బెటర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ మై రిఫరెన్సెస్ ఫర్ దిస్ presentation are World Health Organization, National Institute of Health, Harvard, T.H. Chan School of Public Health. Thank you.